హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతూనే ఉందన్నమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో చాలామంది కూడా పాల్గొన్నారు. కొంతమంది అయితే నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. మాకేమైనా ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందా లేదా అని అడుగుతున్నారనమాట. అలానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ జాబ్స్ ఎవరికి ఇస్తారు, మహిళలకి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజము, అసలు ఈ జాబ్స్ ఉంటాయా లేదా అనేది కూడా చాలామందికి కూడా తెలియదండి. సో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. దీనికి సంబంధించి ఒక ప్రూఫ్ కూడా ఉంది. నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఏమైనా జాబ్ అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవడం ద్వారా ఈ విధంగా లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నిరుద్యోగ యువతకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కల్పించడము. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉంటుందో, మీ యొక్క సచివాలయం అధికారి మీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేసి ఉంటారనమాట. అంటే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి లిస్ట్ అంతా కూడా రావడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి ఈ యొక్క మొబైల్ యాప్ అనేది ఉంటుంది సర్వే చేస్తున్నటువంటి సమయంలో. సో ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా అయితే వాళ్ళు సర్వేలో అయితే మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసి ఉంటారనమాట. సో అందులో వచ్చినటువంటి పేర్లను బేస్ చేసుకొని ఎవరైతే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య అయితే ఉంటారో వారికి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించిన ప్రశ్నలు అనేవి అడగడము, అదేవిధంగా వారి యొక్క విద్యార్హతలు ఏంటి ఇవన్నీ కూడా అడిగి నమోదైతే చేయించి ఉంటారు. సో ఇందులో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అది ఇంటి నుంచే కల్పించే విధంగా ప్రభుత్వము కొన్ని శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, సో మహిళలకు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఈ స్కీమ్కి సంబంధించి అంటే ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన ముఖ్యమైన అర్హతలు ఏ విధంగా ఉంటాయంటే, సో నేను మీకు ఇప్పుడే చెప్పాను 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలు అయితే పాల్గొనవచ్చు అనమాట. సో దీంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా మీకు జరిగి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలండి. సో తెలంగాణ వాళ్ళకి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయని కొంతమంది అయితే అడిగారనమాట. వాళ్ళకి ఎవరికి ఉండవు. కేవలము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది క్లస్టర్ ఆధారంగా అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క సర్వేలో మీరు పాల్గొని ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే, సో మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని లేదా డిజిటల్ అసిస్టెంట్ గారిని అడగవచ్చు అనమాట. సో సార్ మాకు ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరిగిందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నామని అడిగితే, సో ఆల్మోస్ట్ చేసేసారండి. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేకి సంబంధించిన రిపోర్ట్ కూడా అయితే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడవచ్చు. సో ఈ యొక్క రిపోర్ట్ అంతా కూడా ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 85% అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కంప్లీట్ అయిపోయిందని సో ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. సో చూడవచ్చు మీరు ఇక్కడ డేటా, ప్రతి జిల్లాకి సంబంధించిన డేటా అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించింది. సో అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీరు ఎడిట్ ఆప్షన్ అనేది అడుగుతున్నారండి. చాలామంది కూడా ఈ యొక్క నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకునేసాము అని చెప్పి అడుగుతున్నారనమాట. సో వారికి సంబంధించి ప్రభుత్వము ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎడిట్ చేసుకునేందుకు అవకాశం అయితే లేదు ప్రస్తుతానికి. సో కాబట్టి మీరు నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రాకపోవచ్చు. సో అయితే ముఖ్యంగా ఈ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగి ఉంటారనేది ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. సో విద్యార్హత ఏంటి అనేది అడుగుతారనమాట. అంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరైతే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య అయితే ఉంటారో వాళ్ళు ఏమైనా చదువుకొని ఉన్నారని అడుగుతారు. చదువుకొని ఉంటే ఎంతవరకు చదువుకొని ఉన్నారు అని అడుగుతారనమాట. ఉద్యోగం చేస్తున్నారా లేదా అని అడుగుతారు. ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉండినట్లయితే వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా అని అడుగుతారనమాట. ఒకవేళ మీరు పలానా జాబ్ అనేది అంటే ఎగ్జాంపుల్కి సాఫ్ట్వేర్లో అయితే ఉన్నారండి మా అబ్బాయి అని చెప్పి ఉంటారనమాట. సో సాఫ్ట్వేర్లో ఉన్నట్లయితే అతను ఇంటి నుంచే చేస్తున్నాడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మీద అయితే బేస్ అయ్యి చేస్తున్నాడా లేదా ఆయన ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నాడా అని అడుగుతారనమాట. అదేవిధంగా మీకు ఇంట్లో ఎంత స్థలం ఉంది, అదేవిధంగా మీరు ఒకవేళ మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించే విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అంటే ఇంటర్నెట్ ఉందా లేదా, ఒకవేళ మీ ఇంట్లో ఎంతమందికి ఈ యొక్క స్పేస్ ఉంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రభుత్వం ద్వారా కనుక వచ్చినట్లయితే మీ ఇంట్లో ఎంతమంది కూర్చొని జాబ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది అని
అని అడుగుతారు. అదేవిధంగా మీకు ల్యాప్టాప్ ఉందా లేదని అడుగుతారు, స్మార్ట్ ఫోన్ ఉందా లేదా అడుగుతారు, కరెంటు సక్రమంగా ఉందా లేదా, లేదా ఏమైనా ట్రైనింగ్ అనేది తీసుకొని ఉన్నారా లేదని అడుగుతారనమాట. సో ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అనేటివి ఇక్కడ వచ్చినటువంటి సచివాలయం అధికారి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అయితే అడిగి ఉంటారనమాట మిమ్మల్ని. సో ఇవన్నీ కూడా మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఇది మీకు గుర్తుకు రావాలండి. ఖచ్చితంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన సర్వే అయితే ఇది జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. చాలా వరకు సచివాలయం అధికారులు పాల్గొని ఈ సర్వే అయితే పూర్తి చేశారు అనే సమాచారం అయితే ఉంది. సో కాబట్టి సర్వే అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది, ఈ నెలాఖరికైతే సర్వే అయితే కంప్లీట్ చేసేస్తారు. మేబీ జూన్ నెలలో ఆపర్చునిటీ అనేది మహిళలకు ఎక్కువ శాతం ఇస్తామని చెప్తున్నారండి. మొన్న రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సో మహిళలకు సంబంధించి ఐటీ ఫీల్డ్స్ నుంచి చదువుకున్నటువంటి వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకునే విధంగా కొన్ని జాబ్స్ అనేటివి ఇస్తాము. ఆ జాబ్స్ కూడా వాళ్ళు ఇన్ని గంటలు పనిచేస్తే ఇంత అమౌంట్, గంటకి ఇంత అమౌంట్ అనే విధంగా, రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే అంత అమౌంట్ వచ్చే విధంగా మేము జాబ్స్ అనేటివి తీసుకువస్తాము. సో మహిళలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేటివి ఇస్తాము, దివ్యాంగులకు, వికలాంగులకు కూడా ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ సర్వే అనేది మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి జాబ్ అవకాశాలు అనేటివి తీసుకురావడము, మరొకటి నిరుద్యోగ భృతి అనే పథకానికి సంబంధించి కూడా ఈ సర్వే అనేది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే నిరుద్యోగ భృతి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు నెలకి 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకం. ఈ పథకానికి సంబంధించి సపరేట్గా సర్వే అయితే జరగకుండా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆధారంగా అయితే ఎవరు ఎంతవరకు చదువుకున్నారు అనే డేటా అనేది ప్రభుత్వం దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఈ నిరుద్యోగ భృతి స్కీమ్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఈజీగా సర్వే జరపకుండా ఈ యొక్క సచివాలయ అధికారులు ఇబ్బందులు పడకుండా అయితే ఈ సర్వే అయితే ఉపయోగపడుతుందని నా ఆలోచన, నా ఉద్దేశం, నాకు ఇలా అనిపించింది అనమాట. సో ఇది మీకు ఎంతవరకు నిజము అనేది నేను మీకు చెప్పలేను. ప్రభుత్వము ఎంతవరకు చెప్తుందో అంతవరకే మనకు తెలిసినటువంటి మ్యాటర్ని ఈ విధంగా వీడియోస్ రూపంలో నేను తెలియచేయగలను. సో ప్రభుత్వం ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ కనుక తీసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, ఐటీ ఫీల్డ్లో విషయానికి వస్తే ఐటీ ఫీల్డ్లో డేటా ఎంట్రీ జాబ్స్, అదేవిధంగా ఈ యొక్క కాల్ సెంటర్స్ అనేటివి ఉంటాయి కదా. సో అదేవిధంగా ఈ యొక్క హెచ్ఆర్ జాబ్స్ కూడా ఉంటాయండి. హెచ్ఆర్ జాబ్స్ కూడా మ్యాక్సిమము మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. డేటా ఎంట్రీ అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కాల్ సెంటర్ జాబ్స్ ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట ఐటీలో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ సంబంధించి. వీటికి బేసిక్ శాలరీ వచ్చేసి ఒక 15,000 to 20,000 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించే విధంగా ప్రభుత్వము అవకాశాలు అనేటివి తీసుకురావచ్చు. అదేవిధంగా ఐటీ కంపెనీలను కూడా సో ఆహ్వానిస్తున్నారండి. విజయవాడలో, తిరుపతిలో, విశాఖపట్నంలో అయితే ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తున్నారనమాట. మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పారనమాట దీని మీద. సో వీటి ద్వారా కూడా వర్క్ ఫ్రమ్ ఫెసిలిటీస్ అనేవి కల్పించే అవకాశం కూడా ఉండవచ్చు. సో మొత్తానికి సర్వే అయితే జరుగుతూనే ఉంది. మీరు ఇంకా కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కనుక అవ్వబోయినట్లయితే ఒకసారి మీ సచివాలయం వెళ్ళి కలవండి, పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇదన్నమాట ఫైనల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్.